హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షార్ట్ రుచులు బై కిరణ్. ఈరోజు ఒక డైలీ వ్లాగ్తో మీ ముందుకి వచ్చేసాను ఫ్రెండ్స్. అయితే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక ఈరోజు మన వ్లాగ్లో ఫస్ట్ మీకు వెజిటేబుల్ రైస్, అలాగే మేము తీసుకున్న ఒక టాయ్ అండ్ గార్డెనింగ్, ఇంకా సంవత్సరం పొడుగు నిలవుండే ఉప్పు మిరపకాయలు అన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వెజిటేబుల్ రైస్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు పుదీనా, అలాగే సన్నగా తరిగిన బీన్స్. ఇక్కడ నేనైతే బీన్స్, క్యారెట్ అట్లా కొన్ని వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవే కాదు, మీకు ఇంకేమైనా నచ్చితే అంటే క్యాలీఫ్లవర్, క్యాబేజ్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మిక్సీ వేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ ఒక చిన్న కప్పుకి కొత్తిమీర, అండ్ సన్నగా తరిగిన టమోటా ముక్కలు, అండ్ 1 కప్పు క్యారెట్, అలాగే క్యాప్సికమ్ అండ్ మీల్ మేకర్. నేను ఈ మీల్ మేకర్ ఆల్రెడీ వాటర్లో ఉంచేసి మెత్తగా స్క్వీజ్ చేసేసాను ఫ్రెండ్స్, వాటర్ అంతా. అలాగే దాల్చిన చెక్క, లవంగ అండ్ బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను, లేదనుకుంటే నార్మల్ రైస్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ తగినంత నెయ్యి అండ్ నూనె. ఇక ప్రాసెస్లోకి వస్తే ముందుగా మనం ఒక గిన్నెలో కొంచెం నెయ్యి అలాగే కొంచెం నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి రైస్ కుక్కర్ పెట్టేశాను. రైస్ కుక్కర్ కాదనుకున్న వాళ్ళు పొయ్యి మీద గిన్నె పెట్టేసి చేసేసుకోవచ్చు అనమాట. ఇక మన ఈ వీడియోలో నేను ప్రతిరోజు మన వీడియోస్లో ఏదో ఒక టైంలో నేను ఒక పొడుపు కథ అడుగుతాను. ముందుగా సమాధానం చెప్పిన వాళ్ళకి, అలాగే ఎక్కువ సమాధానాలు చెప్పిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగ అలాగే దాల్చిన చెక్క అన్నీ వేసి వేయించాలి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి అనేవి మంచి డైజెస్టివ్ ఇంగ్రీడియంట్ కాబట్టి మనం వీక్లీ వన్స్ అలా కనుక మనం ఇలా చేసుకున్నామంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా మంచిదన్నమాట. అండ్ ఇక్కడ నేనైతే గరం మసాలా పొడి ఏమీ యూజ్ చేయట్లేదు. కావాలి అనుకున్న వాళ్ళు, స్పైసీ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ వేగుతున్నాయి కదా. ఇక క్యారెట్ కంటికి చాలా మంచిది ఫ్రెండ్స్. అండ్ క్యాప్సికమ్ కూడా మన బాడీలో చెడు అంతా కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది. పుదీనా వచ్చేసి బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. ఇలా ప్రతిదీ కూడా మనం యూజ్ చేసే వెజిటేబుల్ అనేది మనకి హెల్త్ పరంగా చాలా అంటే చాలా మంచిది. సో పిల్లలకి ఎప్పుడైనా మనం వీక్లీ వన్స్ ట్వైస్ ఇలా చేసి పెడితే ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా క్యారెట్, అలాగే క్యాప్సికమ్, ఇంకా బీన్స్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఎప్పుడైనా మనం ఇలాంటివి చేసేటప్పుడు టమాటా అనేది ముందు ఈ కూరగాయలన్నీ వేగిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి ఈ ముక్కలు అనేవి వేగకుండా ఉంటాయి. కాబట్టి మనం ముందు ఈ ముక్కలన్నీ కొంచెం వేయించిన తర్వాత టమాటా అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం క్యాలీఫ్లవర్, క్యాబేజీ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే క్యాలీఫ్లవర్ లేకపోయేసరికి నేను యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఇంతవరకు అయితే నేను చేశాను. అండ్ ఈ ముక్కలన్నీ వేగిన తర్వాత మనము ఇప్పుడు టమాటా అనేది యాడ్ చేసుకుందాం. టమాటా నేను ఒక చిన్న కప్కి తీసుకున్నాను. టమాటా కూడా యాడ్ చేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం పులుపు తగులుతుంది కాబట్టి టమాటా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఈ ముక్కలన్నీ కూడా మనం కొంచెం వేయించుకోవాలి.
ఏంటంటే ఇక్కడ మనం కొంతమంది అడగచ్చు ఓన్లీ ఆయిల్ లేదా ఓన్లీ నెయ్యి వాడుకోకూడదా అని. ఎప్పుడైనా ఇలా బిర్యానీ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ ఇలా చేసేటప్పుడు ఏంటంటే కొంచెం నెయ్యి అలాగే కొంచెం నూనె యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓన్లీ నెయ్యి వేసినా కూడా కొంచెం ఎవిటిగా ఉంటుందన్నమాట. అంటే కొంచెం తినగానే ఫుల్ అయిపోయినట్టుగా అనిపిస్తుందన్నమాట. సో ఈ ముక్కలన్నీ వేగినాయి కదా, ఇప్పుడు ముందుగా నేను ఒక 1 అవర్ నానబెట్టేసుకున్నానండి బాస్మతి రైస్. ఆ రైస్ అంతా కూడా ఇందులో మనం వేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇలా ఫ్రైడ్ రైస్ అంటే రైస్ ఐటెం చేసేటప్పుడు ఏంటంటే ముందు మనం బియ్యం వేసేసి కొంచెం వేడి చేయాలన్నమాట బియ్యం. ఆ తర్వాత వాటర్ అనేది యాడ్ చేస్తే మనకి పొడి పొడిగా వస్తుంది, అతుక్కోకుండా ఉంటుందన్నమాట బియ్యము. సో ఇలా ముందుగా నానబెట్టిన బియ్యం అన్నీ కూడా ఈ కూరగాయ ముక్కల్లో వేసేసి చక్కగా వేయించేసుకోవాలి. సో ఇలా వేగిపోయింది కదా, కొంచెం జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది అనమాట. ఆ హీట్కి సరిపోతుంది, మరీ ఎక్కువసేపు కూడా ఉంచకూడదు. ఒక 2 మినిట్స్ ఉంచేసి మనము ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఒకటికి 1.5 కప్ అంటే 1 కప్ రైస్ తీసుకుంటే 1.5 కప్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. నార్మల్ రైస్ తీసుకునే వాళ్ళు ఏంటంటే బియ్యానికి తగినట్లుగా 1కి 2 లేదా కొన్ని రకాల బియ్యానికి ఏంటంటే 2.5 పడతాయి. సో వాళ్ళు వాడే బియ్యంని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను కాబట్టి 1కి 1.5 చొప్పున నేను వాటర్ అనేది యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసేసి మనం తగినంత ఉప్పు అనేది వేసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్, మనం ఏ రెసిపీ తయారు చేసినా కూడా ఉప్పు అనేది కొంచెం తక్కువే వేసుకోవాలి. సగం బాయిల్ అంటే సగం ఉడికిన తర్వాత మనం సాల్ట్ టేస్ట్ చూసుకొని మళ్ళీ ఒకవేళ అవసరం అనుకుంటే కనుక సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ తగ్గితే మనం వేసుకోగలం, కానీ ఎక్కువైతే మనం దాన్ని తీయలేం. కాబట్టి ఎప్పుడైనా మనం కావలసిన దానికన్నా కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత పైనుంచి ముందుగా నేను నానపెట్టి స్క్వీజ్ చేశాను కదా వాటర్, ఆ మీల్ మేకర్, అలాగే 1 కప్పు కొత్తిమీర అండ్ ఒక 2 కప్పుల పుదీనా అయితే నేను యాడ్ చేస్తున్నాను. మొత్తం నేను 1 కట్ట పుదీనా అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. పుదీనా మనం ఎంతైనా వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుంది. పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా ఒకసారి మొత్తం అంతా కలిపేసి చక్కగా మూత పెట్టి మనం ఉడికించుకోవాలి. సో ఇది ఉడికేలోపు నేను మిమ్మల్ని ఒక పొడుపు కథ అయితే అడగాలి అనుకుంటున్నాను. ఆకు వక్క లేకపోయినా కూడా నోరు ఎర్రగా ఉంటుందంట. అలాగే వాన నీరు లేకపోయినా కూడా పైరు పచ్చగా ఉంటుందంట. ఏమిటది? మళ్ళీ అడుగుతాను ఫ్రెండ్స్. ఆకు ఒక్క లేకపోయినా నోరు ఎర్రగా ఉంటుంది, వాన ఎండ లేకపోయినా కూడా పైరు పచ్చగా ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే ఎక్కువ ప్రశ్నలకి ఫస్ట్ సమాధానం చెప్తారో వాళ్ళకి మంచి ప్రైజ్ కూడా ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి నేను పెరుగు రైతా చేశాను ఫ్రెండ్స్. కొంతమంది షార్వా చేస్తారు, నేనైతే ఓన్లీ రైతా అయితే చేస్తాను. పెరుగులో సాల్ట్ వేసేసి సన్నగా తరిగిన టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు వేసేసి కలిపేస్తాను. ఇందులో కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్లీ వెజిటేబుల్ రైస్ అలాగే దానికి కాంబినేషన్ రైతా అయితే రెడీ అయిపోయింది. ఇక నేను ఇంకోటి చూపిస్తా అన్నాను కదా, ఇది కార్ అండి. చాలా చిన్న కార్ కదా, చూడండి ఎట్లా ఉందో. దీని కాస్ట్ అంటే సైజ్ అయితే చిన్నది, కాస్ట్ అయితే హై అనమాట. ఇది 1000 రూపీస్ అండి. అమెజాన్లో అయితే 1000 నుంచి 1500 వరకు ఉంది ఫ్రెండ్స్. ఇందులో కూడా అంటే మోడల్స్ ఉన్నాయి. లైక్ మనం రియల్ కార్స్ అయితే బ్రాండ్ని బట్టి మనకి కాస్ట్ ఎట్లా వేరియేషన్ ఉంటుందో, ఇది కూడా అలాగే బ్రాండ్ని బట్టి కార్ మోడల్ని బట్టి ప్రైజెస్ అనేది వేరియేషన్స్ ఉన్నాయి.
అయితే అందరికీ డౌట్ రావచ్చు ఇందులో ఏంటి ఆ స్పెషాలిటీ అనేది, ఎందుకు అంత కాస్ట్, ఇంత చిన్న కారు అంత కాస్ట్ ఎందుకని నేను మీకు చూపిస్తాను. ఇది అన్బాక్సింగ్ అనమాట. నేనైతే ఈ కారు మీషోలో ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. నాకు 900 రూపాయలు కాస్ట్ తీసుకున్నారు. అమెజాన్లో అయితే 1000 నుంచి 1500 వరకు కూడా ఉన్నాయి. సో ఇలా ఇది చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్. మంచి అంటే ఫుల్ ఐరన్ అనమాట. చాలా వెయిట్ ఉంది కార్ కూడా. జస్ట్ అలా ప్రెస్ చేసి వదిలేస్తేనే వెళ్ళిపోతుంది. ఇక దీంట్లో స్పెసిఫికేషన్స్ అంటే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇది మన రియల్ కార్ లాగా డోర్స్ అండ్ ఇంజిన్ అండ్ బ్యాక్ స్టోరేజ్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అయితే ఇది అంటే మనం జనరల్లీ మనం ఎఫర్టబుల్ అనుకుంటే కనుక ఓకే పర్వాలేదు అనుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ నార్మల్ వర్క్ అయితే కనుక చాలా హెవీ, అంటే వేస్ట్ ఆఫ్ మనీ అని నాకు అనిపించింది. సో ఇలా అన్ని డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి కదా, చూడండి ఎంత బాగుంది కదా. కార్ అయితే చాలా క్యూట్గా ఉంది అండ్ చాలా వెయిట్ కూడా అనిపించింది. అండ్ రియల్ కార్ లాగా, అంటే ఇప్పుడు పిల్లలంతా అడ్వాన్స్డ్ కదా, సో వాళ్ళకి రియల్ కార్ లాగా చాలా బాగా అనిపించింది అనమాట. సో చూసారా, చాలా చిన్నదంటే చాలా చిన్న కారు, బట్ చాలా వెయిట్ ఉంది. అండ్ చూడండి చాలా అంటే జస్ట్ ప్రెస్ చేస్తేనే చక్కగా మూవ్ అయిపోతుంది అనమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి మేము ఇయర్కి సరిపడా చల్లమిరపకాయలు అయితే మేము పెట్టుకున్నామండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సన్నగా ఉన్న మిరపకాయలు, అలాగే పెరుగు, ఇంకా ఉప్పు. మిరపకాయల్ని కొంతమంది అయితే ఇలా అంచులు కోసేస్తారు ఫ్రెండ్స్, కొంతమంది అయితే మధ్యలోకి ఘాటు పెట్టేస్తారు. నేను 2 రకాలు చూపిస్తున్నాను. సో కొన్ని అయితే మేము అలా అంచులు కోసేసాము, ఇక మిగిలినవి అయితే ఇలా ఘాటు పెట్టేసాము. అంటే పిన్నీస్ తీసేసుకొని చక్కగా మధ్యలో ఇలా ఘాటు పెట్టేసి మనం మొత్తం ఒక డబ్బాలోకి అయితే తీసేసుకోవాలి. ఇలా ఘాటు పెట్టడం వల్ల ఏమిటి అంటే మనం వేసే మజ్జిగ అలాగే ఉప్పు కూడా దీనికి చక్కగా పడుతుందన్నమాట మిరపకాయలకి. సో అన్నీ ఇలా ఘాటు పెట్టేసుకోవాలి. మేమైతే ఇవేం చేస్తామంటే మజ్జిగలో ఉంచేసి పెరుగన్నంలో మేము నంచుకొని తింటాము. అలాగే కొన్ని మిరపకాయలు ఎండలో ఎండబెట్టేసేసి ఉప్పు మిరపకాయల్లాగా మనం గుగ్గిళ్ళు అవి చేసుకునేటప్పుడు వేయించి ఉప్పు మిరపకాయల్లాగా తింటామన్నమాట. సో ఇందులోకి చక్కగా మనము కొంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు అండ్ మజ్జిగ అన్నీ వేసుకోవాలి. ఉప్పు వచ్చేసరికి మనం కాయల్ని బట్టి, నేనైతే ఇప్పుడు ఇక్కడ తీసుకున్న కాయలకి ఒక డబ్బాన్నర వరకు ఉప్పు అయితే యాడ్ చేశాను. మనం తీసుకునే మిరపకాయలని బట్టి ఉప్పు అనేది వేసుకోవాలి. అండ్ మొత్తం ఉప్పు అంతా కూడా చక్కగా మనము కలపెట్టేసేసి మనం మజ్జిగ అనేది పుల్ల మజ్జిగ తీసుకుంటే బాగుంటుంది. అంటే పుల్ల మజ్జిగ నేను చేసేసి ఒక 2 గ్లాసెస్ దీంట్లో పోసేసానండి. మజ్జిగ అంటే మనం కొంచెం పులుపుగా ఉంటే ఏంటంటే మిరపకాయలు కూడా మనకి ఉప్పగా అలాగే పుల్లగా ఉప్పుగా చాలా బాగుంటాయి. సో ఇలా నేను మజ్జిగ అంతా వేసేసి మూత పెట్టేసి ఉంచాను. ఇవి మనము ఒక 1 వీక్ వరకు డైలీ మనం కుదిస్తూ ఉండాలండి. ఇట్లా ఇప్పుడు నేను చూపించాను కదా, ఇలా కుదిస్తూ ఉండాలి. అప్పుడు ఏంటంటే అడుగున ఉన్న ఉప్పు కూడా చక్కగా కరిగిపోతూ మనకి మొత్తం మజ్జిగ ఉప్పు అన్నీ కూడా మిరపకాయలకు అనేది పడుతుందన్నమాట. ఒక 1 వీక్ తర్వాత కొన్ని మిరపకాయలు ఏంటంటే ఎండలో పెట్టేసి ఎండబెట్టేస్తాము. అలా ఒక 1 వీక్ వరకు కూడా మజ్జిగలో వేయటం, ఈవినింగ్కి మజ్జిగలో వేయటం, అలాగే మార్నింగ్ ఎండలో ఎండబెట్టేస్తే మనకి ఉప్పు మిరపకాయలు అనేది రెడీ అయిపోతాయి. ఇక ఈవినింగ్ నేను గార్డెనింగ్ చేశానండి. మనము పిల్లల్ని ఎలా చూసుకుంటామో చెట్లను కూడా అలాగే చూసుకోవాలి ఫ్రెండ్స్. సో నేనేం చేశానంటే ఇంట్లో కొబ్బరి ఊరికే చాలా ఎక్కువ ఉందండి, అందుకని ఆ కొబ్బరి అంతా కూడా ముక్కలు కోసేసి వేసేసి చక్కగా నానబెట్టేశానండి ఒక 2-3 డేస్ వరకు. ఇవి చక్కగా కొబ్బరి అంతా కూడా మెత్తగా నీళ్ళలో కలిసిపోయింది. దాన్ని నేను ఒక 1 లీటర్ వాటర్లోనే నేను కొబ్బరి అంతా కూడా నానబెట్టాను అనమాట. దాన్ని ఒక 5 లీటర్స్ వాటర్ వరకు కూడా నేను మామూలు వాటర్ యాడ్ చేసేసి డైల్యూట్ చేసి చెట్లన్నిటిలో కూడా ఒక చిన్న గ్లాస్తో, అంటే మనం ఒక సుమారు అంటే చెట్టుని బట్టి ఆ సైజుని బట్టి ఒక గిద్దన్నర వరకు కూడా మనము వాటర్ అనేది పోయొచ్చు అనమాట. ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్ లాంటిది, మనం కొబ్బరి వాటర్ అనేది మొక్కలకి ఇవ్వటం.
ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఫ్లవర్స్ అంటే 2 పూసే దగ్గర 4 పూలు వస్తాయి. అంత మంచి హెల్దీ ఫుడ్ అనమాట. సో ఇలా ఈరోజు గార్డెనింగ్ అంతా కూడా నేను చేసేసాను. ఇక మా పాప చూడండి దూడకి క్యారెట్ పెడుతుందనమాట. అసలు చిన్నపిల్లలకి భయం వేయదు అనేదానికి ఇది ఒక నిదర్శనం అన్నట్టు. అసలు చక్కగా మనం చిన్నపిల్లలకి తినను అంటే మారం చేస్తుంటే ఎట్లా బుజ్జగించి అంటే మనం తల పట్టుకొని ఎలా బుజ్జగించి పెడతామో అట్లా చక్కగా పెడుతుందనమాట. అదేమంటే తినట్లేదమ్మా అంటుంది. మొత్తానికి పెట్టడం అయితే పెట్టింది, బట్ అది తినలేకపోయింది. క్యారెట్ దూడ కదా, క్యారెట్ తినకపోతే అందులో వేసేసిందనమాట. అంటే మంత్లీ వన్స్ వెళ్తూ ఉంటారు. సో ఇవి వచ్చేసరికి చిలకముక్క పూలు, మా ఫ్రెండ్ వాళ్ళ టెర్రస్ గార్డెన్ అండి. ఎంత బాగున్నాయి కదా. ఇది ఇంకా అన్సీజన్లో ఉన్న పూలు అనమాట. దీన్ని కూడా అలాగే కొబ్బరి నీళ్ళ వాటర్ కానీ, బియ్యం కడిగిన వాటర్, ఇట్లా కొన్ని హోమ్లీ అంటే హోమ్ కిచెన్ వేస్ట్, ఇట్లా కొన్ని కిచెన్లో దొరికే వాటితోనే తన చెట్లు అనేది పెంచుతుంది. అన్నీ చక్కగా చాలా పూలు అయితే పూస్తున్నాయి. ఈ చిలకముక్కు పూలు దాంట్లోనే మళ్ళీ పొన్నగంట ఆకు కూడా సైడ్ వేసిందనమాట. అండ్ కుంపట్లలోనే తను చాలా రకాల హార్వెస్టింగ్ అనేది చేస్తుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మన వ్లాగ్. అలాగే ఈ వ్లాగ్లో నేను అడిగిన ప్రశ్న కూడా విన్నారు కదా. ఎవరైనా సరే ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఫస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిన వాళ్ళకి, ఎవరైతే ఎక్కువ సమాధానాలు చెప్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.